చాలా జంతువుల మీద మనుషుల మీద ఈ డోపమైన్ డిటాక్స్ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని జంతువుల్లో ఈ డోపమైన్ని బ్రెయిన్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఒక పనిని అదే పనిగా అవి రిపీట్ చేస్తూనే ఉన్నాయి. నో వాటర్, నో ఫుడ్, నో స్లీప్, నో సెక్స్, అవన్నీ మానేసి వాటి ఎనర్జీ అయిపోయేంత వరకు అదే పనిని చేస్తా సొమ్మసిల్లి పడిపోయేంతవరకు చేస్తానే ఉన్నా. తర్వాత ఈ డోపమైన్ను ఆ బ్రెయిన్లో వెళ్లకుండా బ్లాక్ చేసినప్పుడు అసలు ఏమీ లేకుండా నిస్సత్తుగా పడిపోయింది. అదే పని చేయటం లేదు. ఫుడ్ అంత దూరంలో ఉన్నా సరే వెళ్ళి తినేటటువంటి ప్రయత్నం కూడా అవి చేయలేదు. నో వాటర్, ఏది నో సెక్స్, ఏది అసలు వాటికి ఆసక్తి చూపలేదు. ఆహారం తీసుకెళ్ళి నోటికి అందించినప్పుడు ఏదో మెకానికల్గా తినటం జరిగింది. ఇవి పరిశోధన ఫలితాలు. మనం కష్టపడకుండా చేసే పనులన్నీ చాలా ఉత్సాహంగా చేయడానికి బ్రెయిన్ రెడీగా ఉంటుంది. ఎప్పుడు సోషల్ మీడియా చూడటము, ఫేస్బుక్, వాట్సాప్, ఇంటర్నెట్ చాటింగ్, టీవీ వ్యూయింగ్, మనకిష్టమైన ఫుడ్ తినటం, సెక్స్, ఇవన్నీ ఇంట్రెస్ట్గా చేస్తుంటాం. అయితే మనలో కొంతమంది ఎంతో కష్టపడి చదువుకుని ర్యాంకులు తెచ్చుకుంటారు. స్టేట్ ర్యాంకులు, మెరిట్లు, సివిల్స్. ఆ జాబుల్లోకి ఎంటర్ అయిన తర్వాత కష్టపడి ప్రమోషన్లు తెచ్చుకుంటారు. కష్టమైన పనులు కూడా ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. మరి కొంతమంది ఎందుకు చేయరు? మన జీవితానికి అవసరమైనటువంటి పనులు అవి ఎంత కష్టమైనా సరే ఎంతో ఇష్టంగా చేయాలంటే ఎటువంటి మార్గాలు అనుసరించాలి?